కుటుంబ సభ్యుల మధ్య డామినేట్ చేయాలనుకుంటారు. ఇది కొంత టెన్షన్ క్రియేట్ చేస్తుంది. రెస్పెక్ట్ ఇవ్వండి, రెస్పెక్ట్ వస్తుంది. భార్యాభర్తల మధ్య ఈగో క్లాషెస్ రావచ్చు. షేర్ మార్కెట్లో ఉన్నవారు మంచి గెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రిస్క్ తీసుకుంటే రివార్డ్స్ కూడా వస్తుంది. కానీ గ్రీడ్ పెరిగితే లాస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. గ్రీడ్ అవసరం లేదండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి. విద్యార్థులకి కాన్ఫిడెన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి పెర్ఫార్మెన్స్ వస్తుంది. వీళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఆ యొక్క క్యాంపస్ సెలక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి అప్రూవల్ వచ్చే ఛాన్సెస్, మీ యొక్క వీసా శాంక్షన్ అని చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ వచ్చినప్పటికీ హెల్త్ ఇదే ముఖ్యం. ఎనర్జీ బాగా ఉంటుంది, కానీ బీపీ హీట్ ఇష్యూస్ పెరుగుతుంది. ఓవర్ స్ట్రెస్ అవాయిడ్ చేయండి. ఒక సర్జరీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. చిన్నది అవ్వచ్చు, పెద్దగా అవ్వచ్చు. మంచి డాక్టర్ని సంప్రదించండి. పరిహారం వచ్చేసి ఆదివారం రోజు సూర్య భగవానునికి అర్ఘ్యం వదలండి, నీళ్ళు వదలండి. ఇలా సూర్యాయ నమః అని చెప్పేసి 12 సార్లు నీళ్ళు వదలండి. నీటిలో కుంకుమ వేసి సూర్యుడికి అర్పించండి. ఓం సూర్యాయ నమః అని చెప్పి చెప్తుండండి. ఈ వారం మీకు ఎర్రటి పుష్పంతో అర్చన చేయండి. ఒక చెప్పులు పేదవాళ్ళకి దానం ఇవ్వండి. మంచినీటి కుండ కానీ మజ్జిగ కుండ కానీ ఏర్పాటు చేసి పేద ప్రజలకి, బాటసారులకి మంచినీళ్ళు మజ్జిగ సరఫరా చేయండి. చాలా గొప్పగా ఉంటుంది. సింహరాశి వారి ఈ వారం రాజయోగం కూడా ఉంటుంది. ఈ వారం మిడిల్లో మంచి యోగాన్ని కూడా పొందే అవకాశం ఉన్నాయి. ఈగో కంట్రోల్గా ఉంటే చాలా గెలుస్తారండి. గర్వం పెరిగితే అవకాశాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. తప్పు చేస్తే గౌరవం వస్తుందా లేదా మీరు చూసుకోండి. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి దూరంగా ఉండండి. విజయవస్తు.